పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా వందనం, యేసు ప్రభువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసు ప్రభువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసు ప్రభువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం వచనములు 14 నుండి 29 వరకు. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనను నమస్కరించిరి. వారితో, మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పడిన నా కుమారుని తమ యొద్దకు తీసుకొని వచ్చితిని. భూతము వీనిని ఆవేశించినప్పుడల్లా నేలపై పడవేయును. అప్పుడు వీని నోటి నుండి నురుగులు కక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఆ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలం మీ మధ్య నుందును, ఎంతకాలం మిమ్ము సహింతును? ఆ బాలుని ఇచ్చట తీసుకొని రండు అనగానే వారు అట్లే వానిని తీసుకొని వచ్చిరి. యేసును చూసిన వెంటనే ఆ దెయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి అటూ ఇటూ దొర్లించి నురుగులు కక్కించెను. ఈ దుర్భరావస్థ ఎంతకాలం నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనము నుండి అని అతడు జవాబిచ్చి, అనేక పర్యాయములు ఈ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్లలోను నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సహాయం చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండానట్లు తోడ్పడుము అని ఎలుగెత్తి పలికెను. అంతటా జనులు గుమిగూడి తమ యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూసి యేసు, మూగా చెవిటి దయ్యమా, ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడును వీడిని ఆవహింపకుము అని శాసించెను. అప్పుడు ఆ భూతము అర్భటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగువలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి. కాని యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిల్చుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యం కాలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం.
ఈరోజు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు మూగదయ్యము పట్టిన వారిని విముక్తి చేయటం వింటున్నాం మనం. ప్రభువు శిష్యులు ఈ దయ్యాన్ని వెడలగొట్టలేకపోయారు. ఎందుకని? విశ్వాసం సంపూర్ణంగా లేకపోవటం వల్ల. ఆ బాలుని తండ్రి కూడా మీకు సాధ్యమైతే అంటాడు. ఎందుకంటే శిష్యులు వెళ్ళగొట్టలేదు కదా. అప్పుడు ప్రభువు ఏమంటున్నారు? సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అనగానే అప్పుడు ఆ బాలుని తండ్రి వెంటనే నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండానట్లు తోడ్పడము అని అంటూ ఉన్నాడు. అనగానే యేసు ప్రభువు మూగ చెవిటి దయ్యమా ఈ బాలుని వీడిపోమ్మని శాసిస్తా ఉన్నారు కదా. అందువలననే మనం కూడా విశ్వాసంలో ప్రార్థనను జత చేయాలి. అప్పుడే అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా సుసాధ్యం అవుతాయి. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మేము మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ప్రార్థనాపూరితమైన జీవితాన్ని జీవించు కృపను అనుగ్రహించండి. పోపు ఫ్రాన్సిస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ కాపుదల యందు ప్రతి కుటుంబాన్ని భద్రపరచండి. మా ఈ ప్రార్థనను యేసు పూజనీయ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.